వెల్కమ్ టు మై ఛానల్ వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ స్టార్ట్ చేసేసానండి. సాటర్డే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూస్తే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ వల్ల నా ఛానల్ ముందుకెళ్తుంది. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక చెక్క వెళ్ళి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా? ఇది సాటర్డే ఈవినింగ్ బ్లాగ్ అండి. సో ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. టైం అయితే 6 o'clock అయింది. ఇప్పుడే చాయ్ పెడదామా అని అనుకుంటున్నాను. వీడియో మ్యాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేస్తాను. మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని చూసేయండి. ఓకేనా? చాయ్ అయితే పెట్టానండి స్టవ్ మీద. ఇంకా అది మరగాలన్నమాట. క్లైమేట్ చూడండి, మళ్ళీ చాలా మబ్బుగా ఉందన్నమాట. నాకు తెలిసి పెద్ద వాన పడుతుందని అనుకుంటున్నాను. అంత మబ్బుగా ఉంది క్లైమేట్. చూస్తున్నారు కదా, చాలా మబ్బుగా ఉందన్నమాట క్లైమేట్. అదిను రోజు ఈవినింగ్ టైమే వర్షం పడుతుందండి. మార్నింగ్ అంతా ఉండట్లేదు, ఈవినింగ్ అయితే ఫుల్ వాన అనమాట. చాయ్ అయితే అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు గ్లాసెస్లో పోసేయాలన్నమాట. క్లైమేట్ అయితే భలే చల్లగా ఉంది, హ్యాపీగా ఉంది. ఇప్పుడే మా బాబు వెళ్ళి సమోసాలు అయితే తీసుకొచ్చాడండి. తిన్నామన్నమాట. ఇంకా కొన్ని ఉన్నాయి, తినాలి. ఇంకా తినేటప్పుడు అయితే వీడియో షూట్ చేయలేదండి, అందరూ ఆకలి మీద ఉన్నారు కదా. ఇంకా ఉన్నాయన్నమాట సమోసాలు, ఇంకా తినాలి. ఇప్పుడు తింటాము. ఇంకా చాయ్ తాగేసామండి. స్నాక్స్ అవి కూడా తినేసామన్నమాట. మా చిన్నదేమో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళింది ఆడుకోవడానికి. ఇప్పుడు నేను, మా వారు, మా మున్నాగాడు కలిసి బయటకు వెళ్తున్నాం అన్నమాట. అంటే ఏం లేదు, టీవీ రిమోట్ ఒకటి పాడైంది, అదొకటి తెచ్చుకోవడానికి. తర్వాత వచ్చేసి ఒక పరుపు లాంటిది అనుకుంటున్నాం అనమాట. అలాంటిది తెచ్చుకోవడానికి వెళ్తున్నాము. ఇంకా వెళ్ళి వచ్చాక ఏం తెచ్చుకున్నాం ఏంటి చూపిస్తాను మీకు. ఓకేనా? టీవీ రిమోట్ కోసం ఇంత దూరం వచ్చాం, అక్కడ దొరకలే కదా మరి. ఇంకా బయటికి వెళ్ళి వచ్చాక బెండకాయ కర్రీ చేసేసానండి. ఇంకా కర్రీ అయిపోయిందనమాట. మార్నింగ్ పప్పు అయితే ఉంది కొంచెము, అందుకని కర్రీ అయితే కొంచెమే చేశాను. బయటికి వెళ్ళామని చెప్పాను కదండి, టీవీ రిమోట్ తీసుకొచ్చామన్నమాట. టీవీ రిమోట్లోకి చాలా ప్రాబ్లం అయిపోయింది, ఇంకా అలాగే అయిపోతుందని చెప్పి ఇంకా తీసుకొచ్చాము రిమోట్ అయితే. ఇంకొక తన్మయ్య, నీ బెడ్ మీద కొనుక్కున్న పరుపు చూపిస్తావా? తీసుకొస్తావా? తీసుకురమ్మ, చూపిద్దాము మంచిగా. ఈ పరుపు తీసుకున్నామన్నమాట అండి. ఒక సింగిల్ బెడ్ ఉంటుంది కదా మా బెడ్రూమ్లో, మీకు ఆల్రెడీ నా వీడియోలో చూస్తుంటారు. ఆ సింగిల్ బెడ్ మీదకి పరుపు తీసుకున్నామన్నమాట. అంటే ఇది ఎట్లా అంటే ఇలా ఉంటుంది మొత్తం. మనము బ్లాంకెట్ లాగా యూస్ చేసుకోవచ్చు, మంచం మీద పరుపులాగా కూడా బాగుంటుంది. ఇట్లా ఉంటుందన్నమాట. క్వాలిటీ చూసారు కదా మీరు, ఇలా ఉంటుంది. ఇది ఫోల్డబుల్. చూడండి ఎలా ముడుచుకుపోతున్నారు ఇద్దరు. ఫోల్డబుల్ అంటే ఇట్లా ఉంటుంది. వీళ్ళ అల్లరి వద్దులేండి మా, చూపేయండి క్లియర్గా. చలికాలంలో కప్పుకుంటావా? అది చిన్న పరుపు, కప్పుకునేది కాదు అది. ఇట్లా ఉంటుంది. ఈ డిజైన్ వచ్చిందనమాట. సో ఇది బాగా నచ్చింది మాకైతే. ఇటువైపు ఇట్లా వచ్చింది, ఇది ఇటువైపు ఇట్లా వస్తుందన్నమాట. సో మేము ఎప్పుడు బయటకు వెళ్ళినా అనుకుంటాం అనమాట, అస్సలు లైట్ కలర్ తీసుకోవద్దు, డార్క్ కలర్స్ తీసుకుందామని. కానీ నాకు, మా పిల్లలకి, మా వారికి, చూడండి వీళ్ళ అల్లరి, నాకు మా పిల్లలకి వారికి అన్నీ లైట్ కలర్స్ నచ్చుతాయి. దాన్ని ఇప్పుడే ఆగం చేసేలా ఉన్నారు మీరు. సరిగ్గా చూపేయండి. ఇట్లా ఉంటుందండి.
ఇది కాస్ట్ ఎంత ఉండొచ్చు గెస్ చేసి కామెంట్ చేయండి. కానీ బాగుంది, క్వాలిటీ అయితే బాగుంది. మరి వాడాక తెలుస్తుంది. ఇదైతే వాషింగ్ మిషన్లో కూడా వేయచ్చటండి. ఏంటి అమ్మగాడు క్లియర్గా చూపించండి మున్నగాడు. చూడండి వీళ్ళ అల్లరి ఇలా ఉంది. చూశారు కదా, ఇది ఒకటి తీసుకున్నాం. దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు గెస్ చేయండి. గెస్ చేసి కామెంట్ చేయండి, ఓకేనా. ఇదైతే మా బెడ్రూమ్లో ఒక చిన్న బెడ్ ఉంటుందన్నమాట. ఆ బెడ్ మీదకి తీసుకున్నాం. ఎవరైనా పడుకుంటాం మేము నలుగురిలో, ఎవరికి నచ్చితే వాళ్ళు పడుకుంటాం. కాకపోతే ఆ బెడ్ మీదకి పరుపు బాగుంటుంది కదా, చిన్న పరుపు అన్నట్టుగా తీసుకున్నాం అన్నమాట. ఎలా ఉందో నాకు కామెంట్ చేసేయండి. చెప్పండి ఇప్పుడు బాయ్ ఫ్రెండ్స్ అని. చూడండి ఎట్లా ముడుచుకున్నారో పరుపులో బాయ్ చెప్తారట. అదంటే ఇదని, ఇదంటే అదని. చూడండి ఎట్లా చేస్తున్నారు అల్లరి. అదిగో బాయ్ చెప్తామమ్మా ఇట్లా ముడుచుకుని అని చెప్తున్నారు. సరే లోపల పెట్టేసేయండి. ఇంకా కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అలాగే మా బెడ్ మీదకి తీసుకున్నది చూపించాను కదా, అది ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఎంత ప్రైస్ ఉండొచ్చు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేశాక నేను చెప్తాను ఎంత ప్రైజు, ఓకేనా. ఇంకా రేపు సండే కదా, రిలాక్స్ అనమాట. యాక్చువల్గా ఇవాళ కూడా రిలాక్స్గానే ఉన్నాము, పిల్లల్ని అయితే పంపించలేదు. ఇంకా రేపు సండే కాబట్టి ఇంకా రేపు ఇంకా కొంచెం రిలాక్స్ అనమాట. ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది, కుకింగ్ అయితే అయిపోయింది. ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ అవ్వలేదు, చెయ్యాలి. ఈలోపు సాటర్డే సండే నాకు మా పిల్లలకి చాలా ఫేవరెట్ షో అనమాట. ఆ షో అయితే చూస్తున్నాము. కనబడుతుందా మీకు? ఏంటమ్మా అది? కిరాక్ బాయ్స్ వర్సెస్ కిలాడి గర్ల్స్ అండి. చాలా బాగుంటుందన్నమాట. అందులో గేమ్స్ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. గేమ్స్ అవి చాలా బాగుంటాయి. ఇంకా సెమీఫైనల్ వచ్చేసిందండి. ఇది ఇంకా లాస్ట్ కూడా వచ్చేసింది. బట్ బాగుందన్నమాట. సింపుల్గా ఉంది, మరీ హెవీ గేమ్స్ అట్లా కాకుండా కొంచెం ఆడగలిగే గేమ్స్ లానే ఉన్నాయి. బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కూడా. మీలో ఎవరికి కిరాక్ బాయ్స్ వర్సెస్ కిలాడి గర్ల్స్ షో అంటే ఇష్టము? మీలో ఎవరు చూస్తారు నాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కపుల్ ఎవరో కూడా కామెంట్ చేయండి. కపుల్ కామెంట్ చేయండి, సింగిల్గా కూడా మేల్లో ఎవరి ఇష్టమో ఫిమేల్ ఎవరి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. నాకైతే ఆల్మోస్ట్ అందరూ నచ్చుతారు. ఎక్కువ అయితే బ్రహ్మముడిలో కావ్య ఉంటుంది కదా, దీపిక, తన కామెడీ అయితే భలే నచ్చుతుంది నాకు. చాలా ఇన్నోసెంట్గా ఉంటుంది ఆ అమ్మాయి కూడా. బట్ సీరియల్లో మాత్రం చాలా పవర్ఫుల్ రోల్ చేస్తుందండి. హీరోయిన్ రోల్ మంచిగా చేస్తుంది. బ్రహ్మముడి కూడా చూస్తామన్నమాట మేము, అది కూడా చాలా ఫేవరెట్ సీరియల్. సో మీ ఫేవరెట్ సీరియల్ ఏంటి, మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు కామెంట్ చేయండి. ఇప్పుడు మేమైతే మాత్రం అది చూస్తున్నాం, కిరాక్ బాయ్స్ వర్సెస్ కిలాడి గర్ల్స్ అనమాట. సాటర్డే సండే వస్తుందండి ఆ షో వచ్చేసి, బాగుంటుంది. సో మీ ఫేవరెట్ షో ఏది కామెంట్ చేయండి. అలాగే మేము చూసే కిరాక్ బాయ్స్ వర్సెస్ కిలాడి గర్ల్స్లో మీ ఫేవరెట్ ఎవరో కూడా కామెంట్ చేసేయండి. ఇంకా సాటర్డే సండే వస్తే కనుక షోస్ ఇవే ఉంటాయి కదండి. నార్మల్గా సీరియల్స్ కూడా చూస్తాము, బ్రహ్మముడి, గుప్పెడంత మనసు చూస్తామన్నమాట. మా బుడ్డిగాడు చూడండి అన్నం తినే టైంలో మురుకులు తింటోంది. అంటే ఇందాక బయటకు వెళ్ళి మురుకులు కూడా తెచ్చుకున్నారనమాట. వాళ్ళ నాన్న వాళ్ళు వెళ్ళి, మేము వచ్చేసాక మళ్ళీ వెళ్ళారు ముగ్గురు, వెళ్ళి మురుకులు అవి తెచ్చుకున్నారు నేను కుకింగ్ చేసే టైంలో. అది తింటానమాట. అన్నం తినే టైంలో ఎవరైనా తింటారా అలాగా? బ్యాడ్ గర్ల్ నువ్వు. అన్నం వద్దు మాకు, అన్నం ఎక్కువ ఎక్కదనమాట. ఇలాంటి చిరుతిళ్ళు అయితే బాగా ఇష్టము. మీరే చెప్పండి ఫ్రెండ్స్, అన్నం తినాలా? అన్నం తింటే బలం వస్తుందా, ఇట్లాంటివి తింటే బలం వస్తుందా? మీరు చెప్పండి. వాళ్ళకైతే ఇలాంటివి తింటేనే బలం వస్తుందట, అట్లా చెప్తున్నారు. అన్నం బుర్రకి ఎక్కదట. అన్నం బుర్రకు కాదు, నోటికి కడుపుకి ఎక్కాలి. బుర్రకి చదువు ఎక్కాలి, అంతే కదా. ఇవి బుర్రకి కడుపుకి నోటికి ఎక్కుతాయి.
చూడండి ఇలా చెప్తుందో నాకు. అదేదో సామెత ఉంటుంది కదా, తాతకి తగ్గులు నేర్పిస్తున్నారని అనేవారు. అట్లాంటిది నాకు నేర్పిస్తున్నారు వాళ్ళు. ఆ సౌండ్ ఏంటి రమ్మగాడు? అన్నం తినడం మానేసి నా చిన్నది చూడండి ఈ టైంలో మురుకులు తింటోంది. ఇంకా ఇది కూడా వచ్చింది మా పెద్దది. అలా ఉంటుందండి పిల్లలతో. ఇంకదండి నేనైతే షో చూస్తున్నాను అనమాట పిల్లలతో. ఇంకా అయిపోగానే తినేయాలి, అది సంగతి. ఇంకా ఈరోజు వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నానండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం, ఓకేనా? అలాగే నేను చెప్పాను కదా, మేము బెడ్ మీద తీసుకున్న చిన్న పరుపు ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. తర్వాత మీ ఫేవరెట్ షో ఏంటి, అలాగే కిరాక్ బాయ్స్ వర్సెస్ కిలాడి గర్ల్స్లో మీ ఫేవరెట్ ఎవరు, ఇవన్నీ కామెంట్ చేయండి, ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాము. నేను ఎప్పుడు చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగమని కొట్టండి. అప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. అంతవరకు స్టే ట్యూన్ టు వరు. బాయ్ అండి.